దేవుడి పూజకి వెండి పూజ సామాగ్రి వాడటం ఎంతో శ్రేయస్కరమని చెబుతారు. ఇది వాడటం సులువే, కానీ దానిని తిరిగి శుభ్రం చేయాలంటే చాలా కష్టం. మామూలుగా వేడితోనూ కూడా ఈ వెండి పూజా సామాగ్రి తలతల మెరవదు. అందుకోసం నేను ఒక మంచి ఈజీ టిప్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అలాగే మనం వేసుకునే బంగారం కంసాలికి ఇవ్వకుండా ఇంట్లోనే కొత్తదానిలా మెరుపు ఎలా ఇవ్వాలో ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈస్ లావణ్య యూట్యూబ్ ఛానల్. మీరు ఈ ఛానల్ని చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇప్పుడు నా పూజా సామాగ్రి అయితే ఇలా ఉంది. మొత్తం రంగు అనేది మారిపోయి ఇవి వెండి పూజా సామాగ్రిలా లేవు. వీటిని ఇప్పుడు మనం చిటికలో కొత్తదానిలా మార్చేద్దాం. అది కూడా చాలా సింపుల్గా మన ఇంట్లో అందుబాటులో ఉండే కొన్ని వస్తువులతోనే. అది ఎలాగో చూసేద్దామా మరి. వెండి సామాన్లు క్లీన్ చేయడానికైతే మనకి నార్మల్ వాటర్ పనికిరాదు. కొద్దిగా గోరువెచ్చగా ఉన్న నీళ్ళనైతే తీసుకోవాలి. నేను ఇందులో ఒక స్పూన్ తినే సోడాను వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వెనిగర్ వేస్తున్నాను. వెనిగర్ వలన వెండి సామాన్లు ఎక్కువ తలతల్లాడుతూ మెరుస్తాయి. అలాగే వాటికి ఉన్న జిడ్డు అలాగే ఆ మురికి అనేది పూర్తిగా పోతుందన్నమాట. ఆ నీటిలో నా దగ్గర ఉన్న పూజా సామాగ్రి మొత్తం అందులో వేసేస్తున్నాను. ఇది వెండి తమలపాకు. అలాగే ప్రతి వస్తువును కూడా ఇందులో డిప్ చేసేసి కాసేపు ఆ గోరువెచ్చని నీళ్లు చల్లారే వరకు అలానే ఉంచేద్దామన్నమాట. అది మొత్తం మురికి అంతా తినేస్తుంది. ఈలోపు మనం కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ రావచ్చు. ఇప్పుడు ఆ నీళ్లు మొత్తం చల్లారిపోయాయి. మరి వీటికి ఫైనల్ లుక్ ఇవ్వాలి కదా. అందుకోసం నేను ఒక బౌల్లోకి మనం ఇంట్లో ఏ పేస్ట్ వాడుకుంటామో దాన్నే తీసుకుందాం. దాన్ని కొద్దిగా తీసుకుని అందులోకి మళ్ళీ కొద్దిగా వెనిగర్ యాడ్ చేశాను. దీనిని ఇలా ఒక నిమిషం ఉంచేస్తే ఆ పేస్ట్ వెనిగర్లో మిక్స్ అయిపోయి ఇలా నురుకులా వచ్చేస్తుంది. నేను సర్ఫ్ అస్సలు యూస్ చేయట్లేదు. సర్ఫ్ వేస్తే వెండి సామాన్లు అసలు కలర్ అనేవి రావు, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు దీనిని ఒక చిన్న టూత్ బ్రష్ తీసుకుని దాని సాయంతోనే వీటిని మంచిగా రుద్దేస్తున్నాను అన్నమాట. ఇలా రుద్దుతుంటేనే ఇది షైనింగ్ అనేది వచ్చేస్తుంది. మీకు వీడియోలో పూర్తిగా తెలుస్తుంది ఆ విషయం. చిన్న చిన్న కార్నర్స్లో కూడా ఎక్కడా వదలకుండా మొత్తం ఇలా క్లీన్ చేసేసుకోవాలి ఈ పేస్ట్ పెట్టి. ఇలా శుభ్రం చేసుకున్న వాటిని నార్మల్ కుళాయి నీటిలోనే వాటిని వేసేసుకుంటే అవి మొత్తం టోటల్ క్లీన్ అయిపోతాయి. చూసారా, ఇప్పుడు ఇవి కొత్త వస్తువులా మెరిసిపోతున్నాయి. ఇలా మనం ఒక నెలకొకసారి చేసుకుంటే మన పూజా గది అనేది నీట్గా శుభ్రంగా ఉంటుంది. అలాగే ఈ వెండి వస్తువులు కూడా త్వరగా పాడవన్నమాట. ఈ చిన్న చిన్న దేవుడి విగ్రహాలు అయితే కార్నర్స్లో అవి చాలా మురిగి పట్టేస్తుంది. అంటే పసుపు కుంకుమ పెడతాం కదా అవి. నేను వీటిని శుభ్రం చేసినప్పుడు చిన్నగా పెట్టాలి పసుపు కుంకుమ అనుకుంటాను. కానీ పూజ సమయంలో మాత్రం పసుపు కుంకుమ ఉంటేనే కదా అందం వస్తుంది అనేసి రాసేస్తుంటాను. అందుకే మళ్ళీ ఇంత కష్టపడి వీటిని ఇలా తెల్లగా మారుస్తాను అన్నమాట. సో ఇప్పుడు మన వెండి పూజా సామాగ్రి ఎంతో సింపుల్గా ఇంట్లోనే క్లీన్ అయిపోయింది. చూసారా ఎంత క్లీన్ అయిపోయాయో. ఈ లోపు మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం బంగారం విషయానికి వచ్చేద్దామండి. మనం ఎక్కడైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళాము అంటే వేసుకుంటాము, వెంటనే వచ్చేసి అలానే తీసి లోపల పెట్టేస్తాం. అలా అస్సలు ఎప్పుడూ చేయకూడదు. మనం బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి కొంత చెమట అయితే పడుతుంది కదా. చెమట అంటే అది సాల్ట్తో కూడుకున్నది. సో ఆ సాల్ట్ అలా ఉండిపోయేసరికి అవి రంగు అనేది కొంచెం డల్ అయిపోతుంది అనమాట. బంగారం రంగు అయితే మారదు, కానీ మెరుపు అనేది డల్ అవుతుంది. సో ఆ మెరుపు డల్ అవ్వకుండా ఉండాలి అంటే దానిని నీటిలో కడిగేసి ఒక పొడిబడితో తుడుచుకుని అప్పుడు లోపల పెట్టుకుంటే అవి షైనింగ్ అనేవి పోవన్నమాట. నేనైతే అలానే చేస్తాను. మీలో ఎంతమంది ఈ టిప్ పాటిస్తారో నాకు చెప్తారా? ఇప్పుడు ఈ బంగారం వస్తువుల్ని మనం ఇంట్లోనే మెరుగు పెట్టేద్దాం. అది కూడా చాలా సింపుల్గా. దీనికోసం కూడా నేను కొద్దిగా వేడి నీళ్ళనైతే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈ బంగారు నగల్లో మనం చెమట అనేది ఉండిపోతుంది కాబట్టి ఇది వేడి నీళ్ళకే ఆ సాల్ట్ అనేది బయటికి వస్తుందన్నమాట.
ఒక పెద్ద పళ్ళెం తీసుకుని అందులో నేను ఒక గ్లాసు వేడి నీళ్ళు అయితే పోసుకున్నాను. ఇందులో మన దగ్గర ఎన్ని ఆర్నమెంట్స్ ఉంటే అన్నీ వేసేసుకుందాం. ఇవి ఇలా నీటిలో వేశాక కాసేపు దీనిని ఇలాగే వదిలేస్తే ఇందులో ఉన్న డస్ట్ అలాగే ఈ సాల్ట్ అనేది బయటికి వచ్చేస్తుంది. అప్పటికే సగం ఇవి క్లీన్ అయిపోతాయి అన్నమాట. మనం దీనికి ఇప్పుడు మెరుగు పెట్టాలి కదా, సో దానికోసం నేను మళ్ళీ మనం ఇంట్లో యూస్ చేసుకునే పేస్టే తీసుకున్నాను. దీన్ని కొద్దిగా తీసుకుందాం, ఎంతో అవసరం ఉండదు బంగారం కోసం. మీరు ఎక్కువ వస్తువులు ఉంటే కొంచెం ఎక్కువగా తీసుకోండి. సో మళ్ళీ చిన్న టూత్ బ్రష్ తీసుకుని దానికి ఈ పేస్ట్ అనేది అద్దుకుని మన నగల్ని స్మూత్గా బ్రష్ చేసుకోవాలి. ఇది బట్టలను బ్రష్ చేసినట్టు మనం స్పీడ్గా బ్రష్ చేస్తే అస్సలు కుదరదండి. ఇది గోల్డ్ కదా, వీటికి చిన్న చిన్న ముత్యాలు లాంటివి ఉంటాయి, అవి రాలిపోతాయి. పైగా బంగారం క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా నేను చూపిస్తున్నట్లు ఇలా ఒక పెద్ద ప్లేట్ తీసుకుని అందులోనే క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే బై మిస్టేక్ ఏదైనా రాలిపోయింది అంటే మనకి ఆ నీటిలో స్పష్టంగా కనిపిస్తుంది. చాలామంది డైరెక్ట్ సింక్లోనే తోమేస్తారు. ఆ సింక్ హోల్ నుంచి ఏమైనా రాలిపోతే వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. మనకి ఏ వస్తువైనా చాలా ముఖ్యమైనదే కదండి. కొంచెం ఓపికగా చేసుకుంటే ఏ పనైనా మనకి టెన్షన్ పడకుండా ఉంటుందన్నమాట. సో ఇలా స్మూత్గా క్లీన్ చేసేసుకుంటే ఆల్రెడీ డస్ట్ అనేది పోయింది కాబట్టి మనకి ఈ గోల్డ్ అనేది ఎక్స్ట్రా షైనింగ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా నేను నీట్గా దీన్ని స్మూత్గా బ్రష్ చేసేస్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా క్లీన్ చేసుకోవాలండి. కొంతమంది ఫ్రంటే క్లీన్ చేస్తారు, అది చాలా తప్పు. ఎందుకంటే ఫ్రంట్ మనం బ్రష్ చేసింది అవతలికి వెళ్తుంది, మరి దాన్ని ఇలా క్లీన్ చేసేసుకుంటే రెండు వైపులా కూడా మనకి శుభ్రంగా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు ఆ నగల్లో ఉన్న చిన్న చిన్న హోల్స్ కూడా నీట్గా కనిపిస్తాయన్నమాట. ఇప్పుడు ఇవి క్లీన్ చేయటం అయితే అయిపోయింది. ఇప్పుడు నార్మల్ వాటర్ తీసుకుని అందులో వీటిని డిప్ చేసేసి కాసేపు అలా ఉంచేస్తే మొత్తం మనకి షైనింగ్ అనేది పూర్తిగా వచ్చేస్తుందండి. దానిని అప్పుడు మనం తీసుకుని సపరేట్గా ఒక పొడి క్లాత్ తీసుకుని ఆ పొడి క్లాత్తో నీట్గా ఆ ఆర్నమెంట్స్కున్న చెమ్మ అంతా పోయే వరకు ఉంచుకుని అప్పుడు లోపల పెట్టుకుంటే మన నగలు యథావిధిగా వచ్చేస్తాయి. చూసారా ఎంత షైనింగ్ వచ్చేసాయో గోల్డ్ అయితే. పైగా మనం ఎక్కడికి బయటకు వెళ్ళలేదు, ఇంట్లో ఉండే చిన్న వస్తువులతోనే ఈ క్లీనింగ్ అనేది చేసేసాం. ఏదైనా మన ఓపికని బట్టి ఉంటుందన్నమాట. చూసారా ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా శుభ్రం చేసుకుంటే మీ వస్తువులు చాలా నీట్గా ఉంటాయి, అలాగే ఎప్పుడు వేసుకున్నా కొత్త వాటిలా మెరుస్తాయన్నమాట. వీడియో నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. And thanks for watching.